హాయ్ హలో అన్న, నమస్తే అందరికీ. ఇవాళ డేట్ వచ్చేసి 30 డిసెంబరు 2025 మంగళవారం అన్న. అయితే చూద్దాం ఇవాళ బుకింగ్లు ఎన్ని అవుతాయో. 12 గంటలకు నేనైతే కోకాపేటలో ఉన్నా, ఇప్పుడే స్టార్ట్ అయినా. టైం వచ్చేసి 8:15 అవుతుందన్న. ట్రిప్ 0 చేసుకున్నా. అయితే ఒక పాయింట్ అయితే డౌన్ అయింది. నిన్న మనం లాస్ట్ ట్రిప్ అయితే చేసినాం కదా. అయితే స్కూల్స్ అయితే ఉన్నాయన్న, బ్యారక్స్ అయితే కట్టిండ్రు కదా, స్కూల్స్ ఉన్నాయి. చూద్దాం ఇవాళ అన్న. అయితే నిన్నైతే బుకింగ్ లేవని చెప్పిండ్రు చాలామంది. అయితే పాపం చాలా బాధపడ్డారు ఆటో అన్న వాళ్ళు. అయితే కొద్దిగా జాగ్రత్తగా నడపండి అన్న, ఆటోలు కానీ కార్లు కానీ. చూడొచ్చు మా బండ్లన్నీ ఆగినాయి అన్నీ. కోకాపేట యూటర్న్ అయితే తీసుకుందామన్న. ఈడ ఇట్లా ఉండాలన్న, యూనిటీ ఇట్లా ఉంటేనే మంచిగా ఉంటుంది. చూడొచ్చు మీరు, అట్లా యూనిటీ మెయింటైన్ చేయాలి అందరూ. ఇది ఏరియా వచ్చేసి కోకాపేట. స్కూల్స్ ఉన్నాయి కదా అన్న, అందుకు ఇంత జామ్. హలో అన్న, అందరికి గుడ్ మార్నింగ్. అయితే మార్నింగ్ అయితే 8:15కి స్టార్ట్ అయినా అన్న. ఏం బుకింగ్లు అయితే 2 బుకింగ్లు యాక్సెప్ట్ అయ్యి క్యాన్సిల్ అయినాయి. అయితే మ్యాచింగ్లోనే పడుతున్నాయి అన్నీ. ఇప్పుడు టైం వచ్చేసి దగ్గర 1 అవర్ అయితే అయిపోయింది. అయితే ఫస్ట్ బుకింగ్ అయితే పడింది 1 అవర్ తర్వాత అయితే పడింది. ఇవాళ మంగళవారం, నాకు తెలిసి ఇవాళ కూడా బుకింగ్స్ ఉండవు అనుకుంటా. కానీ ఒక 2400 అయితే ఎలాగైనా కష్టపడి అయితే చేస్తా అన్న. చిన్న బుకింగ్ అయినా సరే, ఏదైనా సరే. చూడొచ్చు కిలోమీటర్ 0 చేసుకున్నా 9:35, అంటే దగ్గర 1 అవర్ అయింది. ఫస్ట్ ట్రిప్ వచ్చేసి ఇక్కడ అంకుర హాస్పిటల్స్ పడింది, కాజాగూడ. పికప్ లొకేషన్ వచ్చేసి రాజపుష్ప ఆట్రియా వెళ్తున్నా అన్న పికప్కి. అయితే ఇక్కడ చూడొచ్చు అన్న, అన్ని వెహికల్స్ అయితే ఆగినాయి మన కోకాపేట. అయితే కార్లు అన్నీ ఆగిపోయినాయి, బుకింగ్లు పడతలేవు. దగ్గర అక్కడ 10 కార్లు ఉన్నాయి. వీడియో కొద్దిగా లేట్గా స్టార్ట్ చేసినా కదా, అదే వీడియో ఆన్ చేసిన దాకంటే దాటేసిన వాళ్ళకు. ఇక్కడ కూడా ఉన్నాయి వెహికల్స్, చూడొచ్చు మీరు. బుకింగ్స్ ఏం లేవన్న, ఇక ఏదో చిన్నవి చేసుకోవాలి అంతే ఇక. హలో అన్న, అయితే చూడొచ్చు మన ఫస్ట్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. కోకాపేట నుంచి అయితే అంకుర్ హాస్పిటల్స్ కాజాగూడ డ్రాప్ అయితే అయిపోయిందన్న. అయితే చూద్దాం ఇక్కడ నుంచి ఇంకేమైనా బుకింగ్స్ పడితే. అమౌంట్ వచ్చేసి 216 రూపీస్ మనకు వచ్చిన అమౌంట్. కిలోమీటర్ వచ్చేసి 8.5 కిలోమీటర్స్, 8.5 కిలోమీటర్లు. 15 నిమిషాల్లో అయితే ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతానికైతే మనకు ఒక ట్రిప్ కంప్లీట్ అయింది. ఇక ముందుకైతే వెళ్ళి ఆగుతా, లేకపోతే యూటర్న్ తీసుకొని ఇక్కడ. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, వీడియో తీయడానికి మెయిన్ కారణం ఏంటంటే, మీరు బుకింగ్ చేసిన తర్వాత అక్కడే ఆగిపోతారు. అక్కడ ఆగిపోవడం వల్ల ఏంటంటే బుకింగ్స్ ఆగిపోతాయి. పడితే నో ప్రాబ్లం, చూడండి ఓకే. బుకింగ్స్ పడితే నో ప్రాబ్లం. ఒకవేళ పడకపోతేనే మీకు సొసైటీస్ దగ్గరికి వెళ్ళి ఆగాలి. ఇప్పుడు చూడండి, నేనైతే ఇక్కడ నుంచి స్టేట్ అయితే వెళ్ళా. ఎందుకంటే కంపెనీలు, అందరు కంపెనీలకు వస్తారు కాబట్టి బుకింగ్స్ ఉండవు. ఇండికేటర్ వేసిన అయినా కానీ వెనక ఉరుక్కుంటూ వస్తున్నాడు. కొద్దిగా హోమ్ ప్లేట్ వాళ్ళకు, ప్రైవేట్ వెహికల్స్ వాళ్ళకు అస్సలు ఆగుతలేదు. అయితే ఇన్ని రోజుల నుంచి అయితే ఓపికతో మాట్లాడుతున్నా. వీళ్ళు చేసే పనులకు కోపం వస్తుంది ఒక్కోసారి. అయితే యూటర్న్ తీసుకొని కాజాగూడలో అయితే మనకు జైన్ కాల్ప్లూన్ అని ల్యాంకో హిల్స్ రోడ్కి అయితే వెళ్దాము. అక్కడ నుంచి అయితే అన్న బుకింగ్స్ అయితే మనకు ఈజీగా పడతాయి. సొసైటీస్ ఉన్నాయి కాబట్టి రన్నింగ్లో కూడా పడతాయి అక్కడ నుంచి. ఇంకోటి ఏంటంటే, హైదరాబాద్ సిటీలో అన్న ఎంత ఓపికతో ఉంటే అంత మంచిగా. ఎవరితోని గొడవ పడకండి, మంచిగా ఎర్నింగ్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక ట్రిప్ అయింది 216 రూపీస్. ఇంకా చేయాలి మనము. ఇలా చిన్న ట్రిప్పులు చేసుకొని 1000 రూపాయలు చేసుకొని అయితే గ్యాస్ నింపుకుంటా. చూద్దాం ఇవాళ ఎట్లుంటుందో. మూమెంట్ అయితే ఏం లేదు, రోడ్స్ అన్నీ ఎంటీ ఉన్నాయి. ఈ టైం కల్లా మొత్తం జామ్ ఉంటుంది. టైం వచ్చేసి 10 అవుతుంది అన్న.
హలో అన్న, అందరికీ నమస్తే. ఇవాళ మంగళవారం, బుకింగ్లు లేవు, కంపెనీలకు హాలిడే ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే చూడొచ్చు, ఆటోలు కార్లు అయితే అన్నీ రోడ్ల మీద ఆగినాయి. అక్కడ గచ్చిబౌలిలో అయితే అందరైతే సిగ్నల్ దగ్గర అయితే చాలా వెహికల్స్ ఉన్నాయి, ట్యాక్సీ ప్లేట్లు. బుకింగ్లు ఏం లేవన్న ఈరోజు పొద్దున్న నుంచి. అంటే 100 మందిలో 20 మందికి అయినాయి బుకింగ్లు. ఒక 1000 రూపాయలు అయ్యి ఎయిర్పోర్ట్ పోయిన వాళ్ళు అయితే ఇంకా రిటర్న్ రాలేదు. ఎయిర్పోర్ట్లో కూడా మూమెంట్ లేదంట. ఇప్పుడే కాల్ చేసి అడిగిన మా ఫ్రెండ్కి అయితే చూడొచ్చు, బుకింగ్లో లేవు. ఇంకా కూడా ఆటోలు ఆగిపోయినప్పుడు కార్లు ఏం నడుస్తాయి అన్న. ఆటోలు ఎప్పుడు చిన్న చిన్న బుకింగ్లో మూమెంట్ ఉంటుంది, ఎవరికి లేవన్న మూమెంట్. ఇవాళ ఉంటే సాయంత్రం ఉంటుంది. బుకింగ్లు అయితే లేవు ఇవాళ. పొద్దున్న నుంచి వేస్ట్ చేసుకోకండి, టైము రెస్ట్ తీసుకోండి. సాయంత్రం 4 గంటలకు అయితే స్టార్ట్ అవుతుంది మూమెంట్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఇవాళ కాకపోయినా అందరు బాధపడకండి. మళ్ళీ రేపైతే బుకింగ్స్ ఉంటాయి. రేపు 31st కాబట్టి న్యూ ఇయర్ సాయంత్రం నుంచి ఉంటాయి. రేపు పొద్దున్న దాకా నడుస్తాయి అన్న బుకింగ్లు. రేపైతే న్యూ ఇయర్కి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అన్న. ఇవాళ కాకుండా రేపైతే ఎర్నింగ్స్ చేసుకొని కంప్లీట్ చేసుకోండి. ఇలాంటి ఎర్నింగ్స్ కాకపోయినా రేపటి రోజు కలెక్షన్ అయిపోతుంది మనకు. హాయ్ హలో అన్న, అయితే మనకైతే ఈబీస్ హోటల్ నుంచి అయితే బుకింగ్ పడింది. హాయ్ హలో అన్న, నమస్తే. అయితే గ్యాస్ అయితే 3 పాయింట్లు ఉన్నది. మరి మళ్ళీ గ్యాస్ నింపుకోవాలంటే కష్టం కదా, అందుకే 3 పాయింట్ల గ్యాస్ అయితే అవగొట్టి నింపుకుందామని. ఎయిర్పోర్ట్ అయితే పడిందన్న. అసలు యాక్చువల్లీ సిటీలో చేయాలా, కానీ ఇక తప్పక బుకింగ్లు లేక తీసుకున్నా. ఐబీస్ అని హోటల్ నుంచి అయితే పడింది బుకింగ్. 550 సెడాన్ బుకింగ్, తక్కువ అమౌంట్. ఇక ఏం చేద్దాం, ఆ గ్యాస్ అవగొట్టేస్తే గ్యాస్ కన్నా పైసలు వెళ్తాయని ట్రిప్ అయితే తీసుకున్నా. ఇంకా 2 పాయింట్లు ఉన్నది. మనకు ప్రీమియర్ అయితే బుకింగ్ ఇచ్చిండు అన్న. కిలోమీటర్ వచ్చేసి 34 కిలోమీటర్లు, 40 నిమిషాలు అయితే పట్టింది. కింద అయితే బండ్లు ఏం లేవన్న, కనిపిస్తలేవు. మరి లోపలికి వెళ్ళొద్దా ఏం అర్థమైతే లేదు. అయితే టోటల్ మన ఈ సెకండ్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎయిర్పోర్ట్ అసలు రావద్దు అనుకున్నా, కానీ ఇక లాస్ట్కి అయితే కంపల్సరీ రావాల్సినట్టు అయిపోయింది. అయితే ఇక్కడ నుంచి అయితే బుకింగ్ అసలు తీసుకోనన్నా, ఇచ్చే ఆ పైసలు వద్దు, ఏమద్దు. అయితే మన కిస్మత్లో ఏంటంటే ఇవాళ ఎగ్జిట్ అయితే ఓపెన్ ఉంది, ఫ్రీ ఎగ్జిట్. ఇది 10 to 15 minutes 500 ఛార్జెస్, 8 to 10 minutes 250. అంటే 8 నిమిషాల నుంచి 10 నిమిషాలు, 8 నిమిషాలు దాటితే 250 ఛార్జ్ చేస్తాడు. 8 నిమిషాలు దాటింది అనుకో, 8 to 10 minutes అయింది అనుకోండి, 250. 10 నిమిషాల నుంచి 15 నిమిషాలు పడితే 500 ఛార్జ్ చేస్తాడు పైన డిపాచర్ మీద. అరేవేలు కూడా సేమ్ అంతే. అయితే గ్యాస్ నింపుకొని వెళ్దామని అనుకున్నా, కానీ చూద్దామన్నా ఒకసారి లోన్కి అయితే వెళ్ళి చూద్దాము. గ్యాస్ అవైలబుల్ ఉంటే నింపుకుంటా, లేకపోతే వెళ్ళిపోతాం. హాయ్ అలా అన్న, అయితే మన 2 ట్రిప్పుల అమౌంట్ వచ్చేసి 763. ఈ ఎయిర్పోర్ట్లో ఎప్పుడు వచ్చినా గ్యాస్లో లైన్ 100% ఉంటుంది అన్న. ఇక్కడ నింపేసుకొని వెళ్తే ఏంటంటే పోయినాక బుకింగ్లు చేసుకోవచ్చు అని అనుకున్నా. కానీ ఇప్పుడు నాకైతే ఏమనిపిస్తుందంటే, సప్పుడు దాకా బయటకు పోయింది నయం అనిపిస్తున్నది. ఎందుకంటే ఈడ కనీసం గంట 20, 10, 15, 5, 20, 30, 39 బండ్లు ఉన్నాయన్న. కనీసం గంట పడుతుంది. ఇప్పుడు మన దగ్గర 700 చేసినాక కూడా 2 పాయింట్ల గ్యాస్ ఉంది, 2 అవుతుంది. 2 టైం వచ్చేసి 2 అవుతుంది, గ్యాస్ వచ్చేసి 2 పాయింట్లు అయితే ఉన్నాయి. వెళ్ళిపోతా అన్న సిటీకి. పెట్రోల్ కూడా ఉన్నది. ఆడ నుంచి మన ఆఫీస్ ఏమైనా పడితే ఆడనే నింపుకోవాలా. ఇక్కడ టైం వేస్ట్ చేసుకుని నాకు ఇంట్రెస్ట్ లేదు. ఒక పాయింట్ తక్కువ వచ్చినా పర్లేదు, కానీ ఇక్కడ గంట అంటారు, కానీ 1.5 పడితే ఒకసారి గ్యాస్ అయిపోయింది అంటారు. మళ్ళీ వెహికల్ రావాలా, అది వచ్చేదే 40 బండ్లకు వస్తుంది, మళ్ళీ అయిపోతుంది. ప్రెషర్ ఉండదు, ఏముండదు. ఓకే అన్న, మరి హాయ్ అన్న. హాయ్ హలో అన్న. అయితే నేనైతే ఎయిర్పోర్ట్ నుంచి అయితే ఎంటీ వచ్చేసిన అన్న. అక్కడ లైన్ అయితే ఎక్కువ ఉన్నది గ్యాస్లో.
మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి పికప్ కూడా నాకు అయితే అవసరం లేదు. చూడొచ్చు నేను ఎన్సీసీ దగ్గర ఉన్నా. అయితే మనకి ఇంకా 1 పాయింట్ అయితే గ్యాస్ ఉంది, పెట్రోల్ కూడా ఉంది అన్న. ఇక్కడ ఏమైందో మరి జామ్ అయింది బాగా. ఏదైనా బుకింగ్ అక్కడ పడితే గ్యాస్ అయితే సరిపోతుంది 1 పాయింట్. ఒకవేళ అయిపోయినా కానీ ఒక 4-5 కిలోమీటర్స్ కానీ 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు కూడా మనకు పెట్రోల్ అయితే బండి వెళ్తుంది. రేంజ్ అయితే చూపిస్తా, 53 కిలోమీటర్స్ అయితే వెళ్తుంది అన్న. హాయ్ హలో అన్న. అయితే మనకైతే ఇక్కడ నుంచి స్టార్ట్ కాగానే బుకింగ్ అయితే పడింది. వెళ్తున్నా పికప్ లొకేషన్కి అయితే. హాయ్ హలో అన్న. అయితే 30 అయితే పడింది, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నా. టైం వచ్చేసి 4 అవుతుంది అన్న. ఇక్కడ ఖానాపూర్ నుంచి అయితే పడింది. పికప్ లొకేషన్ వచ్చేసి 3 కిలోమీటర్స్ ఉంది. మనకు హైటెక్ సిటీ అయితే పడింది. నాకు లొకేషన్ అయితే అర్థం కాలే, మ్యాప్లో అయితే అది శిల్పకళ వేదికను ఏదో చూపించింది 300. టైం వచ్చేసి 3:46. గ్యాస్ అయితే 1 పాయింట్ ఉంది. వచ్చేసింది అన్న, 1 పాయింట్ కూడా పట్టుకుంటుంది. పెట్రోల్ ఉన్నది అన్న, 60 కిలోమీటర్లు అయితే పోతుంది, టెన్షన్ లేదు. పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నాం, మరి పిక్ చేసుకొని ట్రిప్ అయితే ఈ ట్రిప్కి 300 వస్తాయి. హాయ్ హలో ఫ్రెండ్స్. అయితే మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. 26 మినిట్స్ అయితే పట్టిందన్న. అయితే ట్రిప్ వచ్చేసి ట్రిప్స్ అయితే చాలా పడుతున్నాయి. పోతా ఇక్కడికైతే హైటెక్ సిటీకే పోతా. గచ్చిబౌలి మళ్ళీ 5 గంటలకు బంద్ చేసిండు అనుకో, తలకాయ నొప్పి. అయితే థర్డ్ ట్రిప్ వచ్చేసి 26 మినిట్స్ అయితే పట్టిందన్న. ఆ కిలోమీటర్ వచ్చేసి 16 కిలోమీటర్స్. అయితే అమౌంట్ వచ్చేసి 310 రూపీస్. టోటల్గా అయితే 1074 రూపాయలు, 1074 అయింది. అయితే ఇప్పుడు మనకైతే గ్యాస్ చూడొచ్చు, లాస్ట్ 7 కిలోమీటర్స్ ఉన్నప్పుడు బండి రిజర్వ్లో పడింది. గ్యాస్ అయిపోయి పెట్రోల్ వచ్చింది. ఇప్పుడైతే నేను ఇక్కడ ఉన్నాను, చూడొచ్చు మరి సైబర్ టవర్ దగ్గర. ఏంద్రా బాబు ఎంత అన్న, ఏమి ఇస్తుండే వీడు డబ్బులు మొత్తం. మూసాపేట పడింది 42 మినిట్స్, 10 కిలోమీటర్స్, 220 రూపీస్. అయితే మనకైతే 1070 అయింది అమౌంట్. ఇక్కడ గ్యాస్ పంప్లోకి వచ్చిన అన్న, ఇది హైటెక్ సిటీ దగ్గర. లొకేషన్ వచ్చేసి ఇది మన లెమన్ ట్రీ హోటల్ దగ్గర, హైటెక్ సిటీ, రాయదుర్గం మెట్రో స్టేషన్. ఇవాళ లైన్ చాలా తక్కువ ఉన్నది, ఉన్నాయి ఒక 10 బండ్లు ఉన్నాయన్న. అయితే ఇక్కడైతే గ్యాస్ నింపేసుకుంటే పని అయిపోతుంది మనకు. చూడొచ్చు పెట్రోల్ ఉంది, అందుకే పెట్రోల్ ఉంచుకోవాలంట. మొత్తం గ్యాస్ అవగొట్టేసిన, 1070 అయింది. లేకపోతే మళ్ళీ ఉన్న గ్యాస్లో నింపితే మళ్ళీ జేబు నుంచి 700 వేయాలి మళ్ళీ గ్యాస్కి. ఎక్కుతుంది ఒక్క నిమిషం. అసలు లేదు, గ్యాస్ అలా అయిపోయింది మొత్తం. ఆగిపోయింది 750. రావమ్మ మహాలక్ష్మి. హాయ్ హలో అన్న. అయితే మనం అయితే గ్యాస్ అయితే నింపుకున్నాము, చూడొచ్చు ట్యాంక్ ఫుల్ అయింది. 750 రూపాయలు అయితే అయింది అన్న. మంచి ప్రెషర్ ఉన్నది. ఇది పంప్ వచ్చేసి హైటెక్ సిటీ. ఇక్కడ ఒక అన్న అయితే వచ్చిండు, వెనుక మన వీడియో చూస్తుండంట లైవ్లా. వచ్చైతే కామెంట్ చేసిపోతుండు, సూపర్ కంటిన్యూ అన్నాడు. కట్ చేసేసిన అప్పుడే లైవ్ కూడా వస్తున్నా, ఎందుకంటే లైవ్ ఇప్పుడు నాకు టైం ఉంటే లేదు, ఫ్రీ ఉన్నప్పుడే లైవ్ వస్తా. హాయ్ హలో అన్న. అయితే సిఎన్జి అయితే నింపుకొని అక్కడ హైటెక్ సిటీ నుంచి గ్యాస్ అయితే నింపేసుకొని అక్కడ నుంచి అయితే బయలుదేరి శిల్పకళ వేదిక నుంచి ఇటు వచ్చిన హైటెక్స్కి.
అయితే సిగ్నల్ దాటి వెళ్ళేటప్పుడు బుకింగ్ అయితే పడిందన్న. మనకు 4th ట్రిప్ వచ్చేసి ఇక్కడ హైటెక్స్ ఎగ్జిబిషన్ నుంచి మైండ్ స్పేస్ అయితే పడింది 4th ట్రిప్. మీ అందరి ఏమంటారు ప్రేమ వల్ల నాకు కూడా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అన్న అందరికీ. ఇట్లానే సపోర్ట్ చేయండి. మీకు ఏదన్నా డౌట్లు ఉన్నా కానీ క్లియర్గా చెప్తా అన్న. అబద్ధాలు అయితే అంటే మీ మంచి కోరికే చెప్తా. మీరు బండ్లు సెకండ్ హ్యాండ్ చెప్తున్నా కదా, తీసుకున్నాక మీరే అంటారు అన్న ఆ రోజు నువ్వు చెప్పినావు కదా చాలా చాలా థ్యాంక్స్ అని. కానీ కంపెనీలో పెడతా అని ఫిక్స్ అయిన వాళ్ళు మాత్రం కొత్తయే తీసుకోండి. నాకు తెలిసి ఆ కంపెనీలో పెట్టుడు నడిపించుడు ఆ సెకండ్ హ్యాండ్ తీసుకొని సుఖంగా లేని రోజు ఒక వారం రోజులు మీరు ఏమైనా హెల్త్ ఇష్యూ లేకపోతే మ్యారేజెస్ ఉండి లీవ్ తీసుకున్నా కానీ సెకండ్ హ్యాండ్ బండి అయితే నగదు ఉంటుంది, చేసుకున్న నీకు చేతికి వస్తుంది, ఈఎంఐ టెన్షన్ ఉండదు. చెప్పలేమన్నా ఎప్పుడు ఏమవుతుందో, లాక్డౌన్ రావచ్చు, మాకు ఏమన్నా ఉండొచ్చు. నాకంటే ఇప్పుడు నేను కూర్చొని పని చేయకుండా ఒక 15,000 సంపాదించుకున్నా కట్టుకుంటా, లేకపోతే మా డాడీ కట్టుకుంటాడు. నేను కూర్చొని ఏమైనా వేరే పని చేసుకున్నా కానీ లేకపోతే ఇంట్లో కూర్చున్నా. అట్లా బ్యాక్ సపోర్ట్ ఉంటే ఏం కాదు. బ్యాక్ సపోర్ట్ లేకపోతే మాత్రం బాకీలు అయితే చేయకండి. ట్రిప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా పికప్కి. చాలా హ్యాపీగా ఉందన్న ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు నాకైతే. హలో అన్న, అయితే మన 4th ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఇన్ఆర్బిట్ మాల్ 19 మినిట్స్ అయితే టైం పట్టింది. ఇది ట్రిప్ వచ్చేసి గో ప్రయారిటీ 5 కిలోమీటర్స్. అమౌంట్ వచ్చేసి 245 రూపీస్ అయింది. అయితే మనకైతే టోటల్ అమౌంట్ వచ్చేసి 4 ట్రిప్స్ 1300 అయితే అయినాయి అన్న. 1300 చూడొచ్చు మీరు ఇన్ఆర్బిట్ దగ్గర ఉన్న. హలో అన్న, నమస్తే అందరికీ. అయితే అన్న టైం వచ్చేసి 6 అవుతుంది. 4:30 నుంచి అయితే బుకింగ్లు స్టార్ట్ అయినాయి అన్న. అందరూ స్టార్ట్ చేయండి. ఓలా, ఊబర్, ర్యాపిడో. అయితే ఊబర్లో అయితే బుకింగ్లు పడుతున్నాయి అన్న. మీరు చూడండి, సిటీలో అయితే బుకింగ్లు లేవు. మంచి బుకింగ్లు చూడండి అన్న. చిన్న చిన్న బుకింగ్లు, లాంగ్ తీసుకోకండి. డబ్బులు ఇంకా టైం చూసుకొని లేపండి బుకింగ్లు. ఇక్కడ ఇన్ఆర్బిట్లు ఏఎంబి మాల్ నుంచి అయితే బుకింగ్లు పడుతున్నాయి. ఏఎంబి ఆపోజిట్ సిగ్నల్ వస్తలేదు, బుకింగ్లు వస్తలేవు. అయితే మీరు జాగ్రత్తగా నెట్వర్క్ వచ్చిన ప్లేస్లో అయితే ఆగండి అన్న. బుకింగ్లు అయితే స్టార్ట్ అయినాయి, చేసుకోండి అన్న. 4:30 నుంచి అయితే స్టార్ట్ అయినాయి. నేనైతే 2 ట్రిప్పులు కొట్టిన. ఇక్కడ ఇన్ఆర్బిట్, జూబ్లీ హిల్స్, ఏఎంబి, కొత్తగూడ క్రాస్ రోడ్ ఇక్కడిక్కడే పడుతున్నాయి. కోకాపేట పడినా పర్లేదు, ఆడ నుంచి కూడా రిటర్న్ బుకింగ్ ఏది పడినా ఊబర్ గో కూడా స్టార్ట్ పెట్టుకోండి అన్న. ప్రీమియర్ కోసం చూడకండి, నాన్ ఏసీ కూడా పెట్టండి అన్న. ఎందుకంటే అక్కడ నుంచి మీరు ఇన్ఆర్బిట్ సైడ్ వచ్చినా కానీ మళ్ళీ ఇక్కడ నుంచి పికప్ పడుతుంది మీకు. ఎట్లైనా చేసి అలా చేసుకోండి, మంచిగా ఎర్నింగ్. రేపైతే జక్కాస్ ఉంటుంది. ఓకే అన్న, బాయ్. హాయ్ హలో అన్న. అయితే చాలాసేపు నుంచి బుకింగ్లు అయితే పడతలేవు. అయితే ఒక చిన్న టెక్నిక్ చెప్తా. అయితే బుకింగ్ పడతలేవని నేనేం చేసిన అంటే మ్యాచింగ్ అయితే లేవు, క్యాన్సిల్ అవుతున్నాయి. అయితే మెల్లగా ఏం చేసిన అంటే ఇన్ఆర్బిట్ అయితే బుకింగ్ పడలేదు నాకు. పడకున్నా కానీ మెల్లగా ఏం చేసిన అంటే బుకింగ్ పడినట్టు మీదికి వచ్చిన. అంటే ముందుగా వస్తున్నాయి కదా కార్లు, అట్లా మీదికి వచ్చిన. అట్లా వచ్చేటప్పుడు ఏమైందంటే ఒక బుకింగ్ అయితే పడింది. నాకు అర్థమైతే లేదు, ఊబర్కి ఏం పిచ్చిలేసిందా. అది తీసుకోపోయి అజీజ్ నగర్ బుకింగ్ ఇస్తుండు, 23 కిలోమీటర్లు, 320 రూపాయలు. వాడు ఎన్నిసార్లు క్యాన్సిల్ చేసినా మొత్తం తిప్పిస్తుండు. వేరే వాళ్ళ దగ్గర ఇక్కడ వచ్చేటప్పుడు పైన కొద్దిగా స్లో అయినా ఒక నిమిషం కోసము, వేరే వాళ్ళకి చూస్తే ఇస్తలేడు. వాడు ఎట్లున్నాడు అంటే చాలుగాడు ఉన్నాడు. నేను కూడా క్యాన్సిల్ చేసుకుంటా పోయినా, ఇస్తే ఇయ్యని పికనని. లాస్ట్కి అయితే ఒకటి ఇచ్చిండు. ఇది మన కొండాపూర్ సైడు 30 నిమిషాలు అయితే చూపిస్తుంది, 300 రూపాయలు. ప్రీమియర్లు ఏం పడతలేవు. కస్టమర్లకు ఏం అర్థమైతే లేదు. పైన ఉన్నారా కింద ఉన్నారా అని ఫోన్ చేస్తే పైన వచ్చినా సార్ మరి కిందకి వస్తున్నా, ఒక్క నిమిషం ఆగానని అని చెప్తే వాళ్ళు ఏమంటారు, నేను పైకి వస్తాను మరి అంటే మీరు పైకి వచ్చింది అక్కడ నన్ను నిలగొట్టేస్తారు, సెక్యూరిటీ టైట్ ఉంది, నేనే కిందికి వస్తా అని చెప్పిన ఇన్ఆర్బిట్. హాయ్ హలో అన్న. అయితే మన 5th ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. టైం అయితే మనకు 1/2 అవర్ పట్టింది. 10 కిలోమీటర్స్. అమౌంట్ వచ్చేసి 296, రౌండ్ ఫిగర్ 300. అయితే టోటల్ అమౌంట్ వచ్చేసి 5 ట్రిప్స్కి 1600 అయితే అయినాయి అన్న. ఇంకొక 600 అన్న చేయాలా. ఏందేమో బుకింగ్లు యాక్సెప్ట్ అవుతలేవు. నేనేం చేసిన అంటే యాక్సెప్ట్ అవుతలేవు అని చక్కగా ఒక ట్రిక్ యూజ్ చేసిన. ఆపోజిట్ ఇన్ఆర్బిట్ ఆపోజిట్ ఉన్నా కదా, అయితే బుకింగ్లు ఏమి వస్తలేవని
చక్కగా ఇన్ ఆర్బిట్ మూలకి పోయినా బుకింగ్ పడుతుందేమో యూటర్న్ చేసుకొని బుకింగ్ పడితే పోతాం కదా ఇన్ ఆర్బిట్కి, అట్లా ఆన్ చేసుకొని మెల్లగా అయితే పోయినా. పికప్కి వెళ్తాం కదా 5th ఫ్లోర్కి ఇన్ ఆర్బిట్ మళ్ళీ మెల్లగా ఎక్కి నా మీదికి అయితే ఇచ్చేసిండు బుకింగ్. ఇది ఇవ్వగానే ఇక తీసేసుకొని కస్టమర్ కాల్ చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నా అంటే కింద నుంచి పోయి పికప్ చేసుకొని అయితే తీసుకొని వచ్చిన. 1600 అయినాయి. ఎక్కడ 1300కి ఆగిపోతానేమో డౌట్ వచ్చింది. టైం వచ్చేసి 8 అవుతుంది అన్న, ఇంకా 2 గంటలు టైం ఉంది. ఎన్ని అయితే 2 గంటలు 10:30 దాకా అయితే ట్రై చేస్తా. బుకింగ్లు పడతలేవు, యాక్సెప్ట్ కూడా అవుతలేవు. హలో అన్న, అయితే బుకింగ్లు అయితే ఏం పడతలేవు. 1600 చిల్లర అయినాయి 5 ట్రిప్స్. ఏం బుకింగ్లు పడతలేవు, మొత్తం వస్తున్నాయి కానీ మ్యాచ్ అయితే లేదు. అవి వేరే వాళ్ళకి యాక్సెప్ట్ అయిపోతున్నాయి. మొత్తం సిటీలో ఉన్న బండ్లన్నీ ఈయనే కనిపిస్తున్నది. ఒకటి ఇన్ ఆర్బిట్ దగ్గర, ఇంకొకటి వచ్చేసి ఏమేమి వాళ్ళ దగ్గర. ట్రాఫిక్ అయితే కుప్ప ఉంది. ఏంటంటే చాలామంది కార్లు తీసుకొని వస్తున్నారు, ప్రైవేట్ వెహికల్స్. అయితే బుకింగ్స్ ఏంటంటే చాలా తక్కువ ఉన్నాయి. అంటే నిన్న మొన్న అవతల ఎల్లుండి రోజు అయితే చాలా బుకింగ్స్ అయినాయి కదన్న, అందుకే పబ్లిక్ కూడా లేదు ఎక్కువ. మన 5th ట్రిప్ ఎక్కడైతే డ్రాప్ అయిందో అక్కడ నుంచి ఏమి మాల్కి అయితే వచ్చిన 4.5 కిలోమీటర్స్. యాక్చువల్గా అయితే మన డ్రాప్ లొకేషన్ ఇన్ ఆర్బిట్ నుంచి దించింది 10 కిలోమీటర్స్. మళ్ళీ ఆడ నుంచి అయితే ఎంటీ వచ్చేసిన. ఏమి దగ్గర అయితే కూర్చున్నా 25 మినిట్స్ అయింది, ఏం పడతలేవు. అయితే అక్కడ నుంచి మూవ్ అయిపోయినా. ర్యాపిడో కూడా ఆన్ చేసిన చాలా రోజుల తర్వాత, అందులో కూడా ఏం పడతలేవు. అయితే ఇక చక్కగా అయితే ఇటే వెళ్తున్నా, మరి హైటెక్ సిటీ వెళ్తున్నా. మళ్ళీ అటు సైడ్ కూడా పడాలి. ఇది మన డిలైట్ నుంచి మళ్ళీ ఇన్ ఆర్బిట్ సైడ్ వెళ్తున్నా. ఇక అదే చేసుకోవాలి, ఇక తప్పదు. లేనప్పుడు ఇక కిలోమీటర్ పెరుగుతుందో గ్యాస్ తగ్గుతుందో కానీ చెయ్యాలి. ఇక ఏదైనా పెద్ద బుకింగ్ పడితేనే బాగుంటుంది. ఎయిర్పోర్ట్ కూడా పడతలేదు. ఎయిర్పోర్ట్ ఒకటి పడింది, అక్కడ నుంచి వచ్చేటప్పుడు 475 రూపీస్ పడింది. 1 అవర్ చూపించింది. తీసుకొని వేస్ట్. మధ్యాహ్నమే 550 రూపాయలకు ఎట్లనో పోయినా. అది కూడా చేయకపోతే అసలు ఇవాళ ఏమీ కాకపోతుండే, 1600 కూడా కాకపోతుండే. హలో అన్న, అయితే 6th ట్రిప్ అయితే పడింది. కానీ కస్టమర్కి అయితే ఒకసారి కాల్ చేసుకుంటా. ఇలేంద్ర బాబు ఇంత స్పీడ్గా వస్తున్నారు. ఇక్కడ రైట్కి యూటర్న్ ఉన్నది, మళ్ళీ రైట్లో అంత స్పీడ్గా వస్తున్నారు. పోతాడు. సిటీలో ఎంత స్లో నడిపితే అంత బెస్ట్ బ్రో. హలో అన్న, అయితే మన 6th ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. 1/2 అవర్ అయితే పట్టింది. అక్కడ కస్టమర్ అయితే ఒక 5 మినిట్స్ పాన్ షాప్లో కొద్దిగా ఏమో తీసుకుంటా అంటే మనకు కూడా టీ తాగిపించిండు. టీ తాగేసినాం. కొద్దిగా రిక్వెస్ట్ చేసిండు 5 మినిట్స్ అని. అయితే డబ్బులు కూడా మనకు ఎక్స్ట్రా కొట్టిండు, 320 రూపీస్ అయితే కొట్టిండు. యాక్చువల్ ఊబర్ అమౌంట్ వచ్చేసి 270 రూపీస్, 30 మినిట్స్ 11 కిలోమీటర్స్. అయితే మనకు కస్టమర్ అయితే 50 రూపీస్ ఎక్స్ట్రా టిప్ కొట్టిండు. అయితే టోటల్ ఓవర్ అమౌంట్ వచ్చేసి 1885, రౌండ్ ఫిగర్ 1900. అయితే ఇవాళ అయితే నిజంగా అసలు బుకింగ్లు లేవు, యాక్సెప్ట్ అయితే లేవు అన్న, అస్సలు ప్రాబ్లం అది. అయితే ఎట్లా చేయాలంటే మనం ఇప్పుడు ఏదైనా యాప్ యూజ్ చేస్తున్నాం కదా, ఏమవుతుందంటే బుకింగ్ పడిన సెకండ్కి ఎత్తేస్తున్నారు కడ్లు. ఇట్లా బుకింగ్ పడుతుంది, చూస్తలేరు ఎక్కడ పడుతుందో, టక్కని పెట్ చేస్తున్నారు. అదే ప్రాబ్లం అవుతున్నది, వేరే రీజన్ ఏం లేదు. అయితే ఇక్కడ ప్రెస్టేజ్ స్కై దగ్గర ఆగడం వేస్ట్. నేనైతే వెళ్తున్నా అన్న. మరి ఒక విధంగా చూస్తే డిజైరే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే కనీసం ఇందులో ఊబర్ గో పడితే ఇద్దరికి వస్తాయి బుకింగ్లు, కానీ అదే సెడాన్ పడితే వాళ్ళకి రాదు. ప్రీమియర్ బుకింగ్ పడింది అనుకోండి, వాళ్ళకి రాదు. సేమ్ ఎక్సెల్ వాళ్ళకి కూడా అంతే.
కానీ ఎక్సెల్ వాళ్ళది మరి ఇంకా ఘోరం అయిపోయింది. ఎర్టిగా వాళ్ళదైతే అస్సలు ఒక అన్న చూపించిండు 800 చేసిండు. ఒకటి 350 ట్రిప్, ఒకటి 420 ట్రిప్ చేసిండు. టోటల్ వచ్చేసి ఆయనకు 800 అయినాయి. అసలు బుకింగ్లు లేవు, ఏం లేవు. ప్రీమియర్ ఆయన యాక్చువల్ బుకింగ్ ఎక్సెల్, కానీ ఆయన చేసింది ప్రీమియర్కి 800 అయినాయి. ఎక్సెల్ బుకింగ్ పొద్దున్న నుంచి ఒక్కరు కూడా పడతలేదు బ్రో అని చెప్పిండు. మరి పాపం ఎందుకన్నా ఏమైంది అని రీజన్ అయితే అడిగిన, ఏమో తెలియదు అని చెప్పిండు. ఎక్సెల్ బుకింగ్లు అయితే ఏం పడతలేవు ఆయనకు. లాస్ట్కి అయితే ఏదైతే అదని అన్న చిన్న ట్రిప్పులు చేసుకుంటా అని ప్రీమియర్ అయితే తీసుకున్నామంట. లాస్ట్ ప్రీమియర్ కూడా 2 ట్రిప్పులు పడినా అంటే పొద్దున్న, దాని తర్వాత బంద్ అయినాయి. బుకింగ్ పడతలేవని ఊబర్ గో ఆన్ చేస్తే పడుతున్నాయంట. మరి అంత పెద్ద ఎర్టిగా తీసుకొని ఊబర్ గో చేయడం ఏందని పాపం ఆయన ఫీల్ అయిపోయాడు. హాయ్ హలో అన్న. అయితే మనకైతే 7th ట్రిప్ పడింది అన్న. ట్రిప్ వచ్చేసి కోకాపేట గండిపేట అని చూపించింది. లొకేషన్ అయితే మ్యాప్ చూడలే, అది ఆన్ చేసినాక తెలుస్తుంది. 200 చిల్లర అయితే చూపించింది. అయితే మాటల్లో పడి అది ఎత్తేసిన. అది యాక్చువల్గా ఒక చిన్న ట్రిక్ ఉందన్న, చెప్తా. ట్రిక్ ఏముందంటే బుకింగ్స్ మనం ఏం చేస్తున్నామంటే ఒకటే ఫోన్లో యూజ్ చేస్తున్నాం. ఇన్స్టాగ్రామ్ కానీ వాట్సాప్ కానీ ఓపెన్ చేసి యూజ్ చేస్తున్నాం కదా. ఆ టైంలో బుకింగ్ రాగానే ఏం చేస్తున్నాం, డైరెక్ట్ పోతున్నాం. లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ ఉన్నప్పుడే డైరెక్ట్ యాక్సెప్ట్ కొడుతున్నాం. అట్లా కాకుండా ఏం చేయాలంటే మల్టీ స్క్రీన్ మెయింటైన్ చేయాలి. మల్టీ స్క్రీన్ అంటే 2 విండోస్ ఓపెన్ అవుతాయి. అంటే 3 వేళ్ళతో ఇట్లా పైనుంచి స్క్రీన్ షాట్ ఇట్లా కొడతాము, కింద నుంచి అట్లా పుష్ చేస్తే మీదకి వెళ్ళిపోతుంది అది. తర్వాత మీకు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకుంటే ఊబర్ యాప్ పైన ఉంటుంది. ఊబర్ యాప్ అనేది పైకి వెళ్తుంది. అయితే అప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ కింద స్క్రోల్ చేసుకుంటూ చూడొచ్చు. పైన బుకింగ్ ఏదైనా పడినప్పుడు తొందరగా అదేమంటారు మ్యాచ్ ఓకే చేసుకోవాలి, యాక్సెప్ట్. చాలామంది ఏం చేస్తున్నారు అంటే బుకింగ్ ఇట్లా అంటే పేరు కూడా చదువుతారు, ఇట్లా బుకింగ్ వచ్చిందా ఓకే చేసేస్తున్నారు. అందుకే యాక్సెప్ట్ అయితే లేవు బుకింగ్. మనం ఏంది ఎక్కడ పడింది, ఎంత టైము, మ్యాప్ ఓపెన్ చేస్తున్నాం. ఆడేం చేస్తుండు, మల్టీ స్క్రీన్ పెట్టుకొని లేకపోతే 2 ఫోన్లు పెట్టుకొని టక్కని టచ్ చేస్తుండు. అయితే మెయిన్ అదే రీజను, బుకింగ్ పడగానే తీసేసుకోవాలా. ఇప్పుడు నేను నానక్రమ్ కూడా అట్లనే తీసుకున్నా. అక్కడ నుంచి మన హైటెక్ సిటీ నుంచి నానక్రమ్ కూడా నేను కనిపించగానే తీసేసుకున్నా. మళ్ళీ ఇప్పుడు కూడా గండిపేట అని ఏదో అనిపించింది, కోకాపేట గండిపేట టక్కని తీసుకున్నా అంతే. మల్టీ స్క్రీన్ యూజ్ చేస్తేనే బెస్ట్ అన్న, లేకపోతే ఒక్క బుకింగ్ కూడా రాదు మనకు. హలో అన్న. అయితే మన 7th ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. మన 7th ట్రిప్ వచ్చేసి ఎక్కడ కంప్లీట్ అయింది తెలుసా? ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రంట్ లైన్ అని 7th ట్రిప్ ఫ్రంట్ లైన్ 7 దగ్గర అయింది. సూపర్ ఉన్నది. ట్రిప్ కూడా 7, లాస్ట్ డ్రాప్ కూడా ఫ్రంట్ లైన్ 7. ఇది శంకర్పల్లి రోడ్ అన్న, కోకాపేట గండిపేట 2 వస్తాయి. అయితే ట్రిప్ వచ్చేసి 12 నిమిషాల్లో అయిందన్న. అయితే కిలోమీటర్ వచ్చేసి 7 కిలోమీటర్స్, 234 రూపీస్ అమౌంట్. అయితే టోటల్ 7 ఫ్రంట్ లైన్ 7 కాదు, అది అపార్ట్మెంట్ సొసైటీ పేరు. అది 7 ట్రిప్స్ అమౌంట్ వచ్చేసి 2100 చిల్లర అయింది అన్న. టైం వచ్చేసి చూపిస్తానా, టైం వచ్చేసి 10 గంటల 18 నిమిషాలు, 171 కిలోమీటర్లు. వామ్మో తసదియా. యాక్చువల్గా ఎయిర్పోర్ట్ పోయినాము, ఆ ఎయిర్పోర్ట్ పోకపోతే అది కూడా కాకపోయేది. ఎయిర్పోర్ట్ పోనీకి రీజన్ చెప్తాయినండి. ఎయిర్పోర్ట్ అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు పోవాలని. ఎయిర్పోర్ట్ ఎందుకు పోయినా అంటే 3 పాయింట్ల గ్యాస్ ఉండే అన్న. ఒక్కటే ట్రిప్ కొట్టిన 200 పొద్దున. అయితే ఎయిర్పోర్ట్ పోయినా 3 పాయింట్ల గ్యాస్ ఉందని దించేసినాక కూడా 2 పాయింట్ల గ్యాస్ ఉండే. ఆ నుంచి మనకు ప్రీమియర్ పడ్డది కానీ మూమెంట్ లేదు. పైనుంచి చూసిన మూమెంట్ లేదని లోపలికైనా ఎయిర్పోర్ట్లో గ్యాస్ నింపుకుందామని.
ఆడ పోతే 30-40 బండ్లు ఉన్నాయి, మళ్ళీ 2 అవుతుందని 2 గంటలు పడుతుందని ఆడ నుంచి అయితే ఎంటీ వచ్చినాక ఒక పాయింట్ గ్యాస్ మిగిలింది. ఇంటికి పోయి అన్నం తినేసి మళ్ళీ స్టార్ట్ చేస్తే ఖానాపూర్ నుంచి 4:30కి స్టార్ట్ చేస్తే ఖానాపూర్ నుంచి అయితే పడింది శిల్పకళ వేదిక. ఫుల్ పికప్ డ్రాప్ లొకేషన్కి ఒక 4-5 కిలోమీటర్స్ ఉన్నప్పుడు అది మన మైండ్ స్పేస్ ఫ్లైఓవర్ మీద ఆటోమేటిక్ పెట్రోల్ వచ్చేసింది. అందుకే చెప్తా పెట్రోల్ కూడా మెయింటైన్ చేయాలి అప్పుడప్పుడు. చూసింది కదా మొత్తం గ్యాస్ అవగొట్టిన అయితే ఆ మొత్తం గ్యాస్ అవగొట్టడం వల్ల మనకు 800 ఎర్నింగ్ అయింది. 700 గ్యాస్ ఇప్పించుకున్న అక్కడనే హైటెక్ సిటీలో లైన్ లేదని. మూమెంట్ ఏం లేదన్న, అంటే ఇంత కిలోమీటర్ ఎందుకన్నా అంటే ఎయిర్పోర్ట్ నుంచి రిటర్న్ వచ్చిన ఒకటి, అదొకటి మైనస్ అయింది కిలోమీటరు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఒక ట్రిప్కి మనకు ఒక ట్రిప్ అయితే ఎటు సైడ్ ఇది మన కొండాపూర్ పడితే ఇనార్బిట్ నుంచి మళ్ళీ ఎంటీ వచ్చిన, అంటే కొండాపూర్ నుంచి ఎంటీ మళ్ళీ ఇనార్బిట్ పోయినా. అయితే మన అమౌంట్ వచ్చేసి 2100 కదా. అయితే ఇవాళ బుకింగ్స్ అయితే ఏం లేవన్నా, ఇక ఏదో చేసుకున్నా. అయితే ఇప్పుడు మనకు చూడొచ్చు గ్యాస్ ఇంత మిగిలింది, ఇంకా 2 పాయింట్లు. హాఫ్ ట్యాంక్తో స్టార్ట్ చేసినాం, హాఫ్ ట్యాంక్ పెట్టాలా. అయితే ఇక్కడ వచ్చేసి మనకు 2 పాయింట్లు ఎక్స్ట్రా ఉంది. 2 పాయింట్లు ఎక్స్ట్రా అంటే హాఫ్ ట్యాంక్కి 3 పాయింట్లు దిగింది. 2 పాయింట్లు ఉన్నాయంటే 700 గ్యాస్ అయితే నింపుకున్నాం, 750. అయితే ఇందులో 150 మనం మైనస్ చేసి 600 అయితే చేద్దాం. 600 2100లో 600 మైనస్ చేస్తే 600 మైనస్ 1500. ఆ 1500లో మళ్ళీ ఊబర్ పాస్ 175 తీస్తే మనకు మిగిలిన అమౌంట్ 1325 రూపాయలు ఆర్ 1350 సంథింగ్ అయితే ఉందన్న. ఇంత కథ ఉన్నది ఇవాళ. అయితే ఏదో కింద మీద పడి అయినాయి. ఓకే అన్న, బాయ్, గుడ్ నైట్.